ఎప్పుడు వినడమే కానీ తినలేదు. తిన్న తర్వాత నా ఒపీనియనే మారిపోయింది. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్‌లో డే 6 ఇగురు రెస్టారెంట్ డిన్నర్ డేట్ విత్ ఫ్యామిలీ. ఇది ఏమి ప్రమోషన్ కాదు. మా ఫ్యామిలీతో ఎటు వెళ్తే బావుంటుంది అని డిసైడ్ అయిన తర్వాత వి చోస్ దిస్ అండ్ చాలా నచ్చింది. యాంబియన్స్ వాస్ టూ గుడ్. ఆన్ టైమ్ వెళ్ళామేమో అనిపించింది నాకు. ఎందుకంటే అంత రష్ లేదు. తర్వాత జనాలు పెరుగుతూనే ఉన్నారు. పబ్లిక్ బానే వచ్చింది. బట్ టేస్ట్ లేనిది ఎవరైతే రారు కదా! ఎంత టేస్టీగా ఉందంటే ఫస్ట్ టైం నేను రాగి సంకటి అండ్ మాంసం కూర కాంబినేషన్ ట్రై చేసాం. ఇట్ వాస్ సో గుడ్. నాకైతే మౌత్ వాటరింగ్ అండ్ నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోయేలాగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా నచ్చింది. అండ్ ఏమో తెలీదు దీనికి మాత్రం నేను ఇంత ఫిదా అయిపోతాను, ఈ కాంబినేషన్ నాకు ఇంత నచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు రాగి సంకటి తిన్నాం కానీ కోడి కూర కాంబినేషన్, బట్ దిస్ టైం మాంసం కూరతో ట్రై చేసాం. ఇట్ వాజ్ లైక్ వావ్, సీరియస్లీ. అండ్ దీని తర్వాత భీమవరం కోడి పులావ్ అయితే కూడా ఆర్డర్ చేసాం. కానీ నాకు ఇది నచ్చినంతగా ఆ టేస్ట్ మాత్రం నచ్చలేదు. అంటే ఆ కాంబినేషన్ బాగానే ఉంది కానీ నాకు రాగి సంకటి మాంసం కూరకి నేను ఎక్కువగా అట్రాక్ట్ అయినట్టుగా దానికి మాత్రం అట్రాక్ట్ అవ్వలేకపోయాను. అండ్ మేబీ డామినేషన్ అనుకుంటా రాగి సంకటిది. ఇట్ వాస్ టూ గుడ్. ఆ టేస్ట్ కూడా బాగుంది కానీ నాకు మాత్రం పర్సనల్గా అదే నచ్చింది. అండ్ తర్వాత ఏంటంటే బిర్యానీలోకి 100% ఏదో ఒక సాఫ్ట్ డ్రింక్ లేనిది మన హైదరాబాదీస్కి ఫుల్ఫిల్ అవ్వదు, రైట్? సో నేను డెఫినెట్గా సాఫ్ట్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. బట్ నేను థమ్స్అప్ కన్నా ఎక్కువగా స్ప్రైట్ లాంటిది ప్రిఫర్ చేస్తాను. సో అలాగా బిర్యానీ కాంబినేషన్ స్ప్రైట్ తోటి ఇట్ వాస్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.